ప్రైజ్ ద లార్డ్. పిల్లరా, దేని వాక్యాన్ని ఉదయకాల సమయంలో చదువుకుందాం. కీర్తన గ్రంథము 43 అధ్యాయం 5వ వచనం. Psalm 43 and verse 5. నా ప్రాణమా, నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయన నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయన స్తుతించెదను. Why art thou cast down, O my soul, and why art thou disquieted within me? Hope in God. ప్రియులారా, యేసు ప్రభువు యొక్క ఘనమైన నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క వారమును ప్రారంభించడానికి దేవుడు కృప చూపెట్టినారండి. మొట్టమొదటిగా ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించుకుందాం. ఇక్కడ చూసినట్లయితే దావీదు యొక్క ప్రార్థన, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు అంటున్నాడు. ఓ సందర్భంలో దావీదు సమస్తం పోగొట్టుకున్నాడు. ఆస్తులను పోగొట్టుకున్నాడు, మరి బిడ్డలను, భార్యలను పోగొట్టుకున్నాడు. ఆ సందర్భంలో తన తోటున్నవారు కూడా తను కొట్టి చంపాలని ప్రయత్నించినారు. పిల్లరా, ఆ సమయంలో దేవుని సన్నిధిని వెతికినాడు, దేవుని మీద నిరీక్షించినాడు. దేవుని వైపు చూసినప్పుడు పిల్లరా గొప్ప ధైర్యం వచ్చింది. వెళ్ళాడు, జయం చూసినాడు. నా ప్రియ సహోదరి, ఈ ఉదయకాల సమయంలో నీ జీవితంలో కూడా ఒకవేళ పోగొట్టుకున్నటువంటి సందర్భంలో ఉన్నాయేమో, కానీ దేవుని యందు నిరీక్షణ ఉంచినట్లయితే, మరి దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే, ఆత్మీయంగా శారీరకంగా పోగొట్టుకున్నవి దేవుని కృప చేత సంపాదించుకుంటామండి. కాబట్టి ఉదయకాల సమయంలో ఇలాంటి నిరీక్షణ కలిగి ఈ వారమంతా కూడా జీవిద్దాం. అటువంటి కృప ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. జీవముగల దేవ, పరిశుద్ధమైన తండ్రి, మరి నూతన శ్రేష్టమైనటువంటి ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. తిరిగి వాక్యం ద్వారా మనం బలపరుస్తూ ఆదరిస్తున్నారు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఒకవేళ ఉదయకాల సమయంలో మా ప్రాణములు కృంగి ఉన్నా, మేము తొందరపడుతున్నా, మాకున్నటువంటి గొప్ప బలము ప్రభువా మీ యందు నిరీక్షణ కాబట్టి ఏమాత్రము కలత చెందక మీ మీద ఆధారపడినప్పుడు మా దినములు ప్రభువా మరి మీకు మహిమకరముగా మేముంటాం. తద్వారా మా యొక్క జీవితాల్లో నెమ్మది, సమాధానం ఉంటుంది. అలాంటి కృప ప్రతి ఒక్కరికి దయచేయండి. ఎవరైనా బలహీనముగా ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటుంటే ప్రభువా మీ గాయపడిన వాస్తవం వేసి ముట్టండి, బాగు చేయండి. మరొకసారి కృంగి ఉన్న ప్రభువా, మరి శాంతి సమాధానం లేకపోతున్నా, ఆయా రీతిలుగా దిగులుతో ఉన్న వారి యొక్క జీవితాలని లేవనెత్తేవారు మీరే. కాబట్టి మరొకసారి మిమ్మల్ని చూసి ఆత్మీయంగా, శారీరకంగా మేలు పొందడానికి సహాయం ఇచ్చేయమని మనం మీ చేతిగా అప్పగించుకుంటున్నాం. మీ యొక్క సమాధానం ప్రతి కుటుంబంలో సమృద్ధిగా దయచేయమని. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు. అవును ప్రభువా, వాస్తవమే. ఆయా సందర్భాలు బట్టి మా ప్రాణము కృంగిపోతుంటాయి, కానీ నిరీక్షణ దేవుని యందైతే మాకు ఎలాంటి బలము, శక్తి, విడుదల కలుగుతుంది. అలాంటి కృప ప్రతి ఒక్కరి దయచేయమని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.